హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ కర్రీని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఇలా గోరుచిక్కుడుకాయను కట్ చేసుకోవాలి. ముందుగా ఈ గోరుచిక్కుడుకాయను బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయను మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా చిక్కుడుకాయ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా అండ్ టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.